నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడ కాకర. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో సహజంగా పండే ఈ తీగజాతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సుమారు కిలో బోడ కాకరకు 120 రూపాయల నుంచి 200 ధర పలుకుతోంది. ప్రస్తుతం చాలామంది రైతులు చిన్న చిన్న కమతాల్లో సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ సందర్భంగా రైతుకు లాభాలు తెచ్చిపెట్టే బోడ కాకర పంట సాగు గురించి తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో. బోడకాకరలో మైమోర్టియా చైనాన్సిస్, మైమోర్టియా డయోకా జాతులుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మైమోర్టియా డయోకా ఎక్కువగా కనిపిస్తుంది. దీని కాయలు 25 నుంచి 40 గ్రాముల బరువుంటాయి. పూలు పసుపు రంగులో ఉండి సాయంత్రం పూస్తాయి. మే, జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు పంట ఉంటుంది. తర్వాత తీగ చనిపోయి దుంప భూమిలో నిద్రావస్థలోకి వెళ్లి మే, జూన్ నెలల్లో మొలకెత్తుతుంది. అటవీ ప్రాంతంలో సాధారణంగా పండే ఈ పంటకు మార్కెట్లో ప్రత్యేకంగా విత్తనం లభించదు. చిన్న చిన్న దుంపలు లేదా పండిన కాయల నుంచి గింజలు సేకరించాలి. మామూలుగా ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం. మొలక శాతం 8 నుంచి 10% మాత్రమే ఉంటుంది. అందువల్ల ఎక్కువ విత్తనం అవసరమవుతుంది. ఆడ, మగ మొక్కలు వేర్వేరుగా ఉంటాయి. అవి మనకు పూత సమయంలోనే గుర్తించడానికి వీలవుతుంది. మగవాటిని గుర్తించి 10% మాత్రమే ఉండేలా చూసుకుని మిగిలిన వాటిని తీసేయాలి. భూమిలో నిద్రావస్థలో ఉన్న దుంపలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పూతకు వస్తాయి. తక్కువగా పూసే ఆడమొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకొని వీటి దుంపలు సేకరించి నాటుకోవాలి. మరుసటి సంవత్సరం వీటి ద్వారా ఎక్కువ దుంపలను వృద్ధి చేసుకోవచ్చు. ఆకులు 3 నుంచి 5 తమ్మెలుగా ఉన్న తీగల మొక్క నుంచి తక్కువ దిగుబడి నుంచి 1.5 కిలోల వరకు ఇస్తుంది. కాబట్టి మొదటి రకం ఎంచుకుని సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. దుంపలను సాలుకు సాలుకు, మొక్కకు మొక్కకు మధ్య పొడవు, వెడల్పు 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. విత్తనమైతే ప్రతి గుంతలో 10 నుంచి 15 విత్తనాలు వేయాలి. అందులో నుంచి 3 నుంచి 5 మొక్కలు 40-45 రోజులు వస్తాయి. పంట 45 నుంచి 50 రోజుల్లో పూతకు వస్తుంది. పూత నుంచి కాయ రావటానికి వారం రోజుల సమయం పడుతుంది. వారానికి 2 సార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు ఎకరానికి 40 నుంచి 50 కిలోల దిగుబడి వస్తుంది. మొత్తంగా పంట కాలంలో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి పొందొచ్చు. భూమికి 4 నుంచి 66 అడుగుల ఎత్తులో కొబ్బరితాడు లేదా జేవైర్లతో పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై తీగ పారించినట్లయితే నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. విత్తనం లేదా దుంపల ఖర్చు 2000 అవుతుంది. అదే అటవీ ప్రాంతంలో సంపాదించుకుంటే ఖర్చు ఉండదు. పొలం తయారీ ఖర్చు 5000, ఎరువుల ఖర్చు పోను దిగుబడి 20 క్వింటాళ్లు వస్తుంది. మార్కెట్లో కిలో ధర 120 నుంచి 200 వరకు ఉంటుంది. ఎకరానికి ఆదాయం సుమారు 2 నుంచి 2.5 లక్షలకు పైగా వస్తుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.